శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి జూన్ 2025 సంవత్సర ఫలితాలు తెలుసుకుందాం. మరి ధనుస్సు రాశి వారికి ఈ నెలలో ప్రత్యేకమైనటువంటి మార్పులు గమనించినప్పుడు 6వ స్థానంలో భాగ్య రాజ్యాధిపతులైనటువంటి రవి బుధుల కలయిక ఒక నిపుణ యోగం, ఒక బుధాదిత్య యోగం, ఒక ధర్మ కర్మాధిపతి యోగం 6వ స్థానంలో ఏర్పడడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఏమైందంటే 6వ స్థానం అన్నది శత్రువులు, రోగాలు, రుణాలు, అలాగే మన యొక్క సక్సెస్, విజయం, ఇంటర్వ్యూలు, ముఖ్యంగా విద్యార్థులకి వారు ఆశించినటువంటి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అయితే మనకి ఈ 2 గ్రహాలు శుభగ్రహాలు అవటం వల్ల ఈ యోగ ప్రభావం వల్ల జాతకుడికి జూన్ 15వ తారీఖు వరకు ఉన్నటువంటి యోగ ప్రభావం వల్ల జాతకుడికి ఆర్థిక పరంగా ప్రభుత్వంతో ఎటువంటి ఇబ్బందులున్నా, బంధువులతో ముఖ్యంగా భార్య, తండ్రి, రక్త సంబంధీకులతో ఉన్నటువంటి విభేదాలు చాలా వరకు మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలకి సరైనటువంటి పరిష్కారం దొరుకుతూ ఉంటుంది. ఇది విద్యార్థులకి, ఎవరైతే నిరుద్యోగులు ఉపాధి అవకాశాల కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారికి చాలా వరకు విజయ అవకాశాలు లభించే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వం సంబంధించినటువంటి పదవి కానీ, గవర్నమెంట్ సర్వీస్ కానీ, లేదంటే ఏదన్నా గవర్నమెంట్ అధికారుల వద్ద కొంతమంది సబార్డినేట్గా వాళ్ళకి సహాయకులుగా టెంపరీగా వర్క్ చేస్తూ ఉంటారు. అటువంటి వారికి ఇది చాలా అనుకూలిస్తూ ఉంటుంది. ఎక్కువగా ధనుసు రాశిలో స్వతంత్ర వృత్తుల్లో ఉంటారు ఎక్కువ మంది. అంటే టీచర్సు, అడ్వకేట్సు, ఈ ఆస్ట్రాలజర్సు, పౌరోహిత్యం చెప్పేవారు, అంటే ఈ ధర్మానికి సంబంధించినటువంటి వేదిక్ సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే వారికి చాలా వరకు వారి యొక్క ఆర్థిక అవసరాలకు తగినటువంటి అవకాశాలు, ధనం, ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉన్నది. సో మొత్తం మీద ఉపాధి అవకాశాలు బాగుంటాయి. అయితే ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు అన్ని విధాలుగా మానసిక ఆనందాన్ని ఇవ్వలేకపోతుంటాడు. ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఆందోళన బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే ఇది విద్యార్థులకి మరి వారు ఆశించినటువంటి సీటు రాకపోవడం వల్ల, వారికి ఇష్టం లేకపోయినా వేరే సీటు, వేరే కాలేజీలో చేరవలసి రావడం, అలాగే కొంతమంది మళ్ళా మనం ప్రయత్నించి ఇంకొక అటెంప్ట్ తీసుకుందామని ఈ సంవత్సరం విద్యని ఆఫ్ చేసి ఏదో విధంగా కోచింగ్ తీసుకొని నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఈ విధంగా విద్యకి బ్రేక్ వచ్చే అవకాశం ఉండదు ఈ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల. సో సాధ్యమైనంత వరకు వచ్చిన అవకాశాన్ని ఇప్పుడే ఉపయోగించుకుంటే మంచిది తప్ప మళ్ళీ వచ్చే సంవత్సరం, ఆపై వచ్చే సంవత్సరం ఛాన్స్ తీసుకోవడం అన్నది చాలా వరకు అంత అనుకూలమైన పద్ధతి అయితే కాదు. ఎందుకంటే ఈ అర్ధాష్టమ శని ఇంకా మీకు 2.5 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఇంకా మీలో ఉన్నటువంటి నాలెడ్జ్ని, అలాగే మీ యొక్క గ్రాస్పింగ్ పవర్ని తగ్గించేస్తే అవకాశం ఉంటుంది. అయితే ఏదైనా కృషితో ఫలితం సాధించవచ్చు, కానీ కామన్గా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే ఒక సంవత్సరం వేస్ట్ అవ్వకుండా ఉంటుందని కేవలం ఇది ఒక సలహా మాత్రమే. సో ఏదైనా మానసిక అసంతృప్తి ఇస్తుంది. మనం అనుకున్న ఫలితాలు జాతకుడికి అయితే రావు. అలాగే మీ పేరెంట్స్ ఏవైతే ఆశిస్తుంటారో ఆ ఫలితం వాళ్ళకి నిరాశగా ఉండే అవకాశం ఉంది. ఏదన్నా గృహ నిర్మాణ ప్రయత్నాలు కానీ, స్థిరాస్తి అమ్మే ప్రయత్నాలు ఏదో విధంగా వాయిదా పడుతుంటాయి. అయితే ఇతర ప్రాంతంలో నివాసం కొరకు ఉన్న ప్లేస్ విడిచిపెట్టి, అంటే మాతృస్థానాన్ని విడిచిపెట్టి వేరే స్థానంలోకి మారడానికి కొంతవరకు సహకరిస్తుంది. అయితే రాహువు 3వ స్థానంలోకి రావడం వల్ల మీలో విపరీతమైనటువంటి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఏదైనా సాధించగలం, ఎంత గొప్పవాడినన్నా ఎదిరించగలం అన్నటువంటి ఆలోచన, ఒక ధైర్యంతో కంపల్సరిగా మీ యొక్క ధైర్యమే మీ విజయానికి కారణం అవుతుంటుంది. అలాగే మీకు కాంపిటేటర్లుగా, మీకు పోటీగా ఉన్నవాళ్ళు ఏదో విధంగా తప్పుకోవడం వల్ల మీ యొక్క మార్గం సులభం అవుతుంది. అంటే ఇక్కడ ఏమైంది, 6వ స్థానంలో ఏర్పడినటువంటి ఈ ధర్మ కర్మాధిపతి యోగం, 3వ స్థానంలో రాహు, ఇవన్నీ కూడా మీ విజయానికి 50% మార్గాన్ని ఏర్పరచడం జరిగింది.
ఇంకా దాని తర్వాత మీ ప్రయత్నం బట్టి ఆధారపడి ఉంటుంది. వీటన్నిటికన్నా బెటర్ ఏంటంటే మనకి ఈ నెలలో వచ్చిన మార్పు, సప్తమ స్థానంలోకి గురువు మారి రాశిని వీక్షిస్తుంటాడు. అంటే ఒక విధమైన గజకేసరి యోగం యాక్టివేట్ అవ్వడం వల్ల తరచూ ప్రయాణాలు చేయడం, ఏదైనా పుణ్యక్షేత్రాలు దర్శించడం, బంధువుల్ని కలుసుకోవడం, దూరమైనటువంటి భార్యాభర్తలు తిరిగి మళ్ళీ ఒకటవ్వడం, ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో ఈ గురువు మార్పుతో మీలో ఒక మంచి మార్పు వస్తుంది. మీ ఆలోచన విధానం మారుతుంది. మీ నడవడిక అలవాట్లో మంచి మార్పు వస్తుంది. అయితే సప్తమంలో ఉన్నటువంటి గురువు లాభాన్ని వీక్షించడం వల్ల మీ యొక్క సంతానం యొక్క లాభం మీకు కలుగుతుంది. అంటే వాళ్ళు మీకు ఆర్థిక పరంగా సహాయం చేయడం వల్ల మీకు ఫైనాన్షియల్గా బాగుంటుంది. అలాగే మీరు మీ సంతానం యొక్క అభివృద్ధి మీకు చాలా గర్వకారణంగా ఉంటుంది. సరే, మీ వెనక మీ పిల్లలు ఉన్నారు, మమ్మల్ని ఏదైనా వాళ్ళు చేయగలరు, చూడగలరన్నటువంటి ధీమా మీకు చాలా వరకు మీ యొక్క ధైర్యానికి కారణం అవుతూ ఉంటుంది. బట్ ఏదైనా గురుబలం మీకు ఈ సంవత్సరం అంతా రావడం వల్ల అటు వివాహానికి సంబంధించినవి, అవి వృత్తికి సంబంధించినవి కూడా చాలా వరకు సక్సెస్ అవుతాయి. అంటే సాధారణంగా ఈ కార్నర్ రాశులైనటువంటి ధనుస్సు, మీనం, మిథునం, కన్య, ఈ 4 రాశుల్లో గురువు ఎక్కడున్నా మిగతా 3 రాశుల వారికి కూడా ఎక్కువ బలాన్ని, అంటే ఆ రాశిలో ఉన్నటువంటి ఫలితాన్ని, బలాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రత్యేక స్థితి ఏంటంటే చతుర్థంలో ఉన్నటువంటి శని లగ్నాన్ని చూస్తున్నాడు, రాశిని చూస్తున్నాడు. సప్తంలో ఉన్నటువంటి గురువు కూడా ఈ ధనుసు రాశిని చూడటం వల్ల ఈ ధనుసు రాశి వారికి ఒక విధమైనటువంటి అదృష్ట యోగం అన్నది ఈ సంవత్సరం అంతా ఉండడం జరుగుతుంటుంది. ఈ కార్యక్రమంలో మీరు ఏదైనా ఒక ధర్మ కార్యక్రమం, పుణ్య కార్యక్రమం చేపట్టినప్పుడు కొద్దిగా ఆలస్యమైనా అది కంపల్సరీగా సక్సెస్ అవుతుంది. అంటే సాధారణంగా ఈ ధనుసు రాశి వారు ఈ లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటారు. తొందరగా పూర్తయ్యి కాకుండా ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు దాని యొక్క గోల్ ఉండేలా పెట్టుకుంటారు. అది ఈ సమయంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. స్వస్తి. ముఖ్యంగా ఈ నెలలో మనకి గురుమౌఢ్యం అన్నది ఏర్పడడం జరిగింది. ఎప్పటిదాకా జూన్ 10వ తారీఖు నుంచి జూలై 8వ తారీఖు వరకు ఈ గురుమౌఢ్యం కారణంగా మీ అందరికీ తెలుసు, శుభకార్యాలు అన్నవి ఈ సమయంలో చేయడం అన్నది అంత శ్రేయస్కరం కాదు. అంటే ముఖ్యంగా వివాహం అన్నది. అయితే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మీరు ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్నా, ఏదైనా గృహప్రవేశం చేయాలన్నా కూడా ఈ సమయంలో అది ఖచ్చితంగా వాయిదా వేసుకోవాల్సిందే. అయితే ధనకారకుడు గురువు ధనకారకుడు, సంతానకారకుడు, విజ్ఞానకారకుడు. అంటే ధన లాభాధిపతికి కూడా ఈ గురువే కారణం అవుతూ ఉంటాడు. అందువలన ఏ రాశికి సంబంధం లేకుండా సహజంగా గురువు ధనకారకుడు అవడం వల్ల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరికి కూడా మనీ టైట్ ఏర్పడుతూ ఉంటుంది. ఏ పని చెయ్యాలన్నా దానికి తగ్గ మనీ యొక్క లోపం కనబడుతూ ఉంటుంది. పిల్లలు స్కూల్లో జాయిన్ చేయాలన్నా, ఒక శుభకార్యం చేయాలన్నా, ఒక వాహనం చేయాలన్నా, ఏదన్నా సరే మనీ లోటు అన్నది మీకు ఈ నెల రోజులు, అంటే జూన్ 10 నుంచి ఒక నెల రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. అయితే దీనికి పరిహారం అన్నది కూడా కంపల్సరిగా మనకి చెప్పడం జరిగింది. అదేంటంటే గురుగ్రహ అనుగ్రహం సంపాదించాలి. అంటే అందరికీ గురువు ఎలాగున్నా మన గ్రహాల రూపేణ దక్షిణామూర్తి. ఈ దక్షిణామూర్తి ఫోటో మీ ఇంట్లో ఉంటే ఉంటుంది, లేదంటే శివుడి కన్నా పర్వాలేదు. ఈ శనగలతో తయారు చేయనటువంటి మాల ఈ దక్షిణామూర్తికి వేయడం వల్ల, మెళ్ళ వేయడం వల్ల అటు విద్యార్థులకి చదువు వస్తుంది, వ్యాపారం బాగా సాగుతుంది, మనీ రొటేషన్ పెరుగుతుంది. దీనికన్నా ఇంచుమించుగా ఆ నెలలో వచ్చే 4 గురువారాలు కూడా మీ యొక్క చేత్తో ఓ పిడికెడు శనగలు తీసుకోవడం, అలాగే 3 పిడికెడు శనగలు ఏదైనా ఒక పాత్రలో వేసి నానబెట్టాలి. ఇక్కడ మీ కుటుంబంలో 4 ఉంటే 4 ఆ విధంగా చేయడం వల్ల ఫలితం ఇంకా బాగా వస్తుంది. లేదంటే మీరు యజమాని అయితే ఈ 3 పిడికెలు చక్కగా నానబెట్టి గురువారం రోజు దాన్ని తాలింపు పెట్టి ఏదైనా దేవాలయంలో ప్రసాదంగా పెట్టి అది భక్తులకు పంచిపెట్టడం వల్ల మీకు ఈ ఆర్థిక సమస్యలు తొలగే అవకాశం ఉంది. అలాగే ఇంకా సులువైన రెమెడీ, ఇప్పుడు చెప్పిన రెమెడీ కన్నా 10 రెట్లు ఫలితం ఇచ్చే రెమెడీ ఏంటంటే
బుధవారం కానీ గురువారం కానీ, అంటే ఎక్కువ మనకి గురువు సంబంధించి కాబట్టి గురువారమే చేయవలసి ఉంటుంది. ఒక 3 సంఖ్య వచ్చే విధంగా 3 సోల్లో, 3 సేర్లో, 3 పావు కేజీలో, 3 కేజీలో మంచి అటుకులు తీసుకోవాలి. అలాగే దానితో 3వ వంతు బెల్లాన్ని కలపడం, కొద్దిగా శనగపప్పు అంటే పుట్నాల పప్పు అంటారు, శనగపప్పు అంటారు, గుల్లపప్పు అంటారు, దాన్ని కూడా ఒక పావు కేజీ కలిపి ఇవన్నీ కూడా ఒక ప్రసాదంగా తయారు చేసి, అంటే దసరాకి పప్పు బెల్లాలు పంచినట్టు తయారు చేసి దాన్ని విఘ్నేశ్వరుడు యొక్క ఆలయంలో, వినాయకుడు యొక్క ఆలయంలో గురువారం రోజు భక్తులకి పంచిపెట్టడం వల్ల ఇమీడియట్గా మీకు ఎంత గొప్ప ఆర్థిక సమస్య ఉన్నా అది 100% తొలగిపోతుంది. ఈ రెమెడీ కొన్ని లక్షల మంది ఆచరించారు. ఎప్పటికీ కూడా ఈ రెమెడీ చేసి చూడండి. ఈ గురుమౌఢ్యంలో మీకు చాలా వరకు కుటుంబంలో సుఖశాంతులు, అలాగే ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇంకా వెరీ సింపుల్. ఇంకా ఫైనల్ రెమెడీ ఏంటంటే, శుక్రవారం రోజు సాయంకాలం చాలా సంధ్యా సమయంలో మరి ఆంజనేయ స్వామి టెంపుల్లో 6 ఎరుపు రంగు గులాబీ పువ్వులు, అలాగే ఒక 6 సంఖ్య బూందీ లడ్డు స్వామివారికి సమర్పించడం వల్ల మీ ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇవన్నీ చేయని వారు ప్రతి గురువారం సాయిబాబా ఆలయాన్ని దర్శించడం, లేదంటే ఏదైనా గోశాల దర్శించి ఆ గోవికి సేవ చేయడం వల్ల కూడా మీకు కంపల్సరీగా గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభించి ఈ మౌఢ్యంలో ఏర్పడినటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.